అసభ్యకరంగా మాట్లాడలేదు, ఎక్కడ బాలకృష్ణని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ అయిన తర్వాత వారు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మెగా ఫేమ్ లో 2 సీన్లు అయినాయి కదా అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తే ఆయన వస్తే పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు అనుకుంటున్నారా మీరు? వెల్కమ్ చెప్తామండి, మేము గ్రాండ్ వెల్కమ్ చెప్తాము. టీడీపీ పార్టీని ఆయన వశం చేసుకోవాలి, టీడీపీ పార్టీని నిలబెట్టాలి, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా నిలబడాలి అని మేము కోరుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ లాంటి ఒక సత్తువ లేనటువంటి, ఒక చేతకానటువంటి, ఒక విషయం లేనటువంటి వ్యక్తులు పార్టీ నడిపించలే కన్నా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆ పార్టీ నడిపిస్తే రేపొద్దున పోటాపోటీగా ఉంటుంది. మీ ఆసక్తి అర్థమవుతుంది, మీ ఆసక్తి ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మనతోటి అండి, ధన్యవాదాలు చెప్పినందుకు. మీరు మనతోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయన కంక్లూడ్ చేస్తారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, మన లక్ష్మణ్ రావు గారు అంటున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తామని. వీళ్ళు ఏదేమంటున్నారు, టీడీపీలో అదే అంటారు. ఇది వైఎస్ఆర్సీపీలోకి షర్మిల గారు వస్తే వెల్కమ్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపేసి షర్మిల గారు వైసీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తానంటారు. ఏంటంటే ఎందుకు వచ్చిన మాటలు. కానీ అట్లాగే లక్ష్మణ్ రావు గారు ఇంకో మాట అన్నారు, ఏంటది జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేసిందని నేను చెప్పాను అనుకోండి. ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని, విజయం గారిని ఎలా వాడుకుని వదిలేశారో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకుని వదిలేశారని చెప్పాలి. వీళ్ళిద్దరు ఒకటే. లక్ష్మణ్ రావు గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తను తప్పును సరిదిద్దుకోమనండి, అప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం. మరొక విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళు దమ్ము సినిమాని బ్యాన్ చేశారు, తప్పు కదా. ఇప్పుడు ఉన్న సినిమాని గార్టూని బ్యాన్ చేయడం కూడా తప్పే. మీ రాజకీయాల కక్షల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు బ్యాన్ చేయకండి, సినిమాని కిల్ చేయకండి. అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, లేదా ఇంకొక హీరో బాలకృష్ణ సినిమా కావచ్చు, లేదా మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాని కిల్ చేయకండి, కళాకారుల యొక్క జీవితాన్ని నాశనం చేయకండి మీ స్వార్థ ప్రయోజనాల కోసం. అలాగే హీరోలు మాట్లాడటం తప్పు కాదని ముమ్మాటికి తప్పడు. హీరోలు కోపం ఉండొచ్చు, వాళ్ళ కళాకారులు వాళ్ళ కోపాన్ని మనసులో దాచుకోవాలి తప్పించి నా వెనకాల ఎవరో లేరు, వెనకాల లేకుండా ఒక వ్యక్తి ఎలాగ ఎదుగుతాడండి? వెనకాల ఉంటారు ఖచ్చితంగా. అల్లు అర్జున్ వెనకాల ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ వెనకాల ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు, ప్రతి హీరో వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. ఎదగనప్పుడు నా వెనకాల అందరూ ఉన్నారంటాం, ఎదిగిన వెనకాల ఎవరో లేరు. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ అండి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మా బాబాయి, మా తాతగారు అని చెప్పి చాలా సందర్భాలు ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా అందరి దగ్గర ఉన్నాయి. నేను చూసాను, మీరు చేసిన బయట కూడా చూసాను. అదే చెప్తున్నా, గతంలో మా వంశం, మా బ్లీడు, మా నందమూరి వంశం అంటూ ఇప్పుడు నేను నా వెనకాల ఎవరు లేరు, మా తాత ఆఫీసులో ఉన్నాయంటూ ఏంటంటే అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం మంచిది కాదు. అది ఎవరైనా, నేను జూనియర్ ఎన్టీఆర్కి అంటలేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా తప్పని అంట. తన అహంకారపూరితమైన మాటలు మాట్లాడి ఒక సెక్షన్ దూరం తీసుకోవడం వల్ల సినీ జీవితం దెబ్బతింటారే. అందులో ఇప్పుడు సినిమాలకి హిట్ అవ్వడమే కష్టంగా ఉంటుంది. సినిమాలు అక్షర్ సత్యం గారు ఒకటి చెప్పండి, ట్రోల్ సోషల్ మీడియాలో, అక్షర్ సత్యం గారు సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది ఇప్పుడు. ఒక పక్కనేమో జూనియర్ ఎన్టీఆర్ని, మరో పక్కన అల్లు అర్జున్ని పెట్టి ఇద్దరూ కూడా ఒక రకంగా వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని, వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళని వెన్నుపోటు పొడిచారంటున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీళ్ళిద్దరూ కూడా ఒక రకమైన వ్యక్తులే. తమ ఎదిగేటప్పుడమ్మో మా వంశం వాళ్ళు ఎదిగానని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు, అల్లు అర్జున్ చిరంజీవి గారి వల్ల నేను ఎదిగాను అన్నాడు. ఇలా మొన్నమ్మ అల్లు అర్జున్ ఏమన్నాడంటే, నేను నా ఫ్యాన్స్ వల్లే నేను ఎదిగాను. ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే అన్నాడు, మీరు ఉండబట్టే మీరే నాకు దేవుళ్ళు, మీ వల్లే ఎదిగాను అంటున్నాడు. ఇటువంటి అహంకార పూరితమైన మాటలు తప్పు. ఏరు దాటినా తెప్ప దాటేయడం మంచిది కాదు. ఒకవేళ కుటుంబ గొడవలు అందరికీ ఉంటాయి సార్, అన్ని కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయి. అటువంటి సెలబ్రిటీస్ మనసులో దాచుకోవాలి తప్పించి ప్రేక్షకులకు ముందు వచ్చి సులకనయ్యి మీ జీవితాన్ని, మీ సినీ జీవితం. ఫైనల్ గా ఏం చెప్తారు? 30 సెకండ్స్ చెప్పండి. ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఈ సిచ్యువేషన్ మొత్తానికి మీరేం చెప్తారు ఫైనల్ గా?
సార్ ఇప్పుడు ఆయన పాపం ఏదో నేను ఒంటరిగా మా కుటుంబం ఒంటరి వాళ్ళు అయిపోయారు, మా అమ్మ ఒంటరిదే, నేను ఒంటరినే, మా నాన్న ఒంటరి చేసి అనిపోయాడు అనే బాధతోటి అన్నాడని అనుకుంటున్నాను. తనకి హిట్స్ కూడా లేవు, ఆ బాధతోటి అన్నాడు అనుకుంటున్నాను. కానీ నేను దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే Right. అతని జీవితంలో టీడీపీ వాళ్ళు ఉపయోగపడినప్పుడు మాకు అన్నిటికీ టీడీపీ వెనకాల ఉండాలని టీడీపీ అభిమానులు అనుకోవడం కూడా తప్పండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు అక్షర సత్యం గారు. ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి త్రిపురనేని చిట్టిబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏవైతే వార్ 2 ఫంక్షన్ వేదికగా చేసుకుని కొన్ని మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ట్రోలింగ్కి గురయ్యాయి. ట్రోలర్స్ అందరూ కూడా ఎన్టీఆర్ విషయంలో బాగా ట్రోల్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి అభిమానులు భారీగా ఉంటారు. ఎంతమంది అభిమానులు భారీగా ఉన్నారో అంతే ట్రోలర్స్ కూడా ఉంటారు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ ఎన్టీఆర్ని నెగిటివిటీ పెంచేశారు. వార్ 2లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ప్రసంగం దద్దరిల్లింది. దీనికి పాలిటిక్స్కు లింక్ చేసి ఎప్పటికైనా పాలిటిక్స్లోకి రావడం పక్కా అంటూ అభిమానులు అయితే కాలర్ ఎగరేసి ఆనందపడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూడాలి, సందట్లో సడేమియాలాగా మరి ఒక ఫ్యామిలీలో 2 వర్షన్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తన రాజకీయం వైపు వాడుకుంటాకి వైసీపీ వాడుకుంటాకి ట్రై చేస్తుందన్న ఆరోపణలు కావచ్చు, ఊహాగానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఊపందుకున్నాయి. దానికి వైసీపీలోని కొంతమంది మాట్లాడుతున్న తీరు, మాట్లాడుతున్న